అందరికీ నమస్కారం అండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు మన సినిమా గురించి, టైగర్ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నేను నెల్లూరు రావడం జరిగింది ఒక స్నేహితుడి ద్వారా. ఆయన మన నరసింహ గారిని పరిచయం చేశారు. చేయగానే ఆల్రెడీ ఒక మూవీ ప్లాన్లో ఉన్నాను నేను, ఒక లైన్ చెప్పండి అన్నారు. ఆ లైన్ అప్పటికప్పుడు చెప్పానండి. యాక్చువల్ లైన్ అది ఒక మెసేజ్ ఉండాలి కథలో, అది అందరికీ కనెక్ట్ అవ్వాలి, సమాజానికి మంచి జరగాలి అనే ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇది 3 గంటల సినిమా. దీన్ని అదే కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా, మెసేజ్ మిస్ అవ్వకుండా ఒక 30 మినిట్స్లో చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఏంటంటే ఇంకా కొంచెం బాగా వస్తుంది, బాగా చేయాలని చెప్పి దాన్ని 50 మినిట్స్ దాకా వెళ్ళడం జరిగింది. ఇంకా నాగేంద్ర బన్నీ కెమెరామెన్ చాలా బాగా కష్టపడ్డాడు నిజంగా చాలా కష్టపడ్డాడు. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు భాను శర్మ మాచవోలు, అతను యంగ్. అతను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తానండి, మాకు ఒకసారి చూడండి. లైన్ చెప్పాను, చాలా బాగుందని చెప్పాడు ఆయన. నేను ఆయన మీద నమ్మకం ఉంచాను, ఎందుకంటే కొన్ని ఫిల్మ్స్ విన్నాను ఆయన దగ్గర, బాగా నచ్చినాయి. అతనిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నాకు అప్పుడే డిసైడ్ అయిపోయింది, ఇతను ఫ్యూచర్లో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేనేం మాట్లాడాలి, నువ్వు చేస్తున్నావు అంతే అని చెప్పాను. మా ప్రొడ్యూసర్ గారికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు. ఆయనకి వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ ఫలితమే ఇప్పుడు మీరు విన్న సాంగ్స్. చాలా బాగా చేశారు, చాలా సాటిస్ఫాక్షన్ నాకు సాంగ్స్ విషయంలో. అలాగే మనం ఇంకా చెప్పుకోవాల్సింది మన డాన్స్ మాస్టర్ హరికృష్ణ పామాజీ. చాలా ఒక నైట్లో ఒక ఐటమ్ సాంగ్ చేయడం చాలా కష్టమైన విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. 3 రోజులు చేస్తారు, నైట్ అంతా ఎక్కడ నిద్రపోకుండా, టైం వేస్ట్ చేయకుండా చాలా బాగా కంపోజ్ చేశాడు ఆయన. చాలా మంచి భవిష్యత్తు ఉండాలి ఆయనకే నేను కోరుకున్నాను. ఇంకా నా ప్రొడ్యూసర్ గురించి ఇంకా చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఎందుకంటే ఆయన నన్ను నమ్మి ఒక మాట అన్నారు, నన్ను మీరు చేయండి, ఏదైనా చేయండి, బాగుండాలి సినిమా, మేము ఏదైనా నమ్మకం ఉంది, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయి చిన్నగా చేయొద్దు, బాగానే చేయండి సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మన లాస్ట్ టైం తుఫాన్ వచ్చింది, 3 తుఫాన్లు వరుసగా వచ్చినాయి మనకి. దానివల్ల నేను ప్లాన్ చేసుకున్న షార్ట్స్, కొన్ని సీన్స్ అవి తీయడం కుదరలేదు. అంటే బోట్స్ మన సముద్రంలోకి వెళ్ళకూడదు ఆ టైంలో అనేది కాన్సర్ అది అనుకుని చేయలేదు. అందుకే సినిమా బిగినింగ్ ఎలా స్టార్ట్ అయింది, లేదంటే వేరేలా స్టార్ట్ అయ్యేది, ఇంకా చాలా అద్భుతంగా ఉండేదని నా ఫీలింగ్. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన జనార్దన్ గారు. ఆయన ఆల్రెడీ ఒక డైరెక్టర్, ఇక్కడ చాలా సినిమాలు చేశారు. నేను వచ్చిన తర్వాత, నేను కలిసిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకుని, చేయండి, మంచి సినిమా చేయండి, ఇంకా చాలామంది ఇక్కడికి రావాలి, కొత్త డైరెక్టర్స్ చేయాలి ఇంకా వాళ్ళు కూడా అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సక్సెస్ అవడా కూడా ఆయనే కారణం అని అనుకుంటున్నాను. ఇంతమందిని తీసుకురావడం, ఫోన్ చేయడం మా కోసం. యాక్చువల్గా తన సినిమా తను చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎవరి గురించి పట్టించుకోకపోవచ్చు. కానీ అలా కాకుండా ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు, ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చాడు, మనం ఆయన సపోర్ట్గా ఉండాలి, ఆయన మనం చాలా ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి పని కట్టుకుని మాట్లాడి, ఫోన్ చేసి అందరిని పిలిపించి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు నాకు బాగా నచ్చింది. అలాగే నెల్లూరులో మా అమరావతి కృష్ణారెడ్డి గారు ఇంకా బాగా నచ్చారు నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనతో కలిసినప్పుడు ఒక చిన్నపిల్లల్లో మాట్లాడాడు, తేగలు పిలిచి ఇచ్చేది మాకు, ఇది ఆరోగ్యం మీకు తింటే అటవైన గడ్డి తినకుండా అని చెప్పి. అప్పుడు నేను కనెక్ట్ అయిపోయినా ఆయనకి. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన మంచి ఫుడ్ నేను చూశాను. ఆయన అందరికీ బాగా చూసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఇంత స్టూడియో ఉంది, ఇంత ఇది ఉందని నాకు తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ వచ్చిన 10 days దాకా కూడా నాకు తెలియదు. 25 కళా సంఘాల అధ్యక్షులు ఆయన. ఇంతమంది కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది మామూలు విషయం కాదు. నేను విన్నాను ఆల్రెడీ చూశాను మొన్న ఆయన ఆఫీస్లో. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నాను ఇప్పుడు. ఆయన ఇలాగే కళాకాలం మా సినిమా కార్మికులకి అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో హలో సార్, ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. నేను కలిసిన ప్రతి సందర్భంలో నేనున్నాను అని ధైర్యం చెప్పేవాడు. అలాగే ఆ టైగర్ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. చాలా కష్టపడ్డారు. ఉదయాన్నే 6 గంటలకి చెట్టుకు రావాలంటే 5 వరకే వచ్చేసేవాళ్ళు. ముందుగా
మళ్ళీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అందరి పేరు తెలియదు నాకు, అంత డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్కి, టీం సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మాకు జనార్దన్ శివరాజ్ గారు కలిసిన ప్రతి సందర్భంలో కూడా బ్రదర్ మీరు మూవీగా చేయండి చాలా బాగా వస్తుంది అని ప్రోత్సహించేవాడు. లేదండి నేను తొలిపరిచేవాడిని, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఒక డెమోగా చేసి దాన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మూవీగా చేస్తానని చెప్పేవాడిని. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమస్కారం. టైగర్ మూవీ హీరో గారు ప్రొడ్యూసర్ గారికి నరసింహ గారు ఒకసారి చప్పటితో మీరు అభినందించాలి. మనం ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మర్చిపోకూడదు. ఆ ముగ్గురు వ్యక్తులు మన అభివృద్ధి కోసం కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి నాన్నగారు, రెండో తల్లి మన ఆలాపాల చూసి మళ్ళీ పెద్ద చేసే తల్లి, మూడోది ప్రొడ్యూసర్. ఒకసారి చెప్పండి. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా రంగం లేదు. ఆయనకి మనకు గాడ్ ఫాదర్ లాంటి వారు. వారు ఎంతో కష్టపడి ఎంతో తన డబ్బు తెచ్చి డెమో ఫిలిం కానీ షార్ట్ ఫిలిం కానీ సినిమా తీస్తున్నాడంటే మనందరం కూడా గాడ్ ఫాదర్. అది నెల్లూరు ఉండొచ్చు, హైదరాబాద్ వచ్చు, ఏదైనా సినిమా రంగంలో మనకి ప్రొడ్యూసరే దేవుడితో సమానం. కాబట్టి ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. అలాగే టైగర్ మూవీలో అందరూ కూడా మరి హీరో గారు మన భాను ప్రకాష్ గారు చాలా చక్కగా చేశారు. నేనుగా అతను తమిళ చూసి ఫస్ట్ విజయ్ సేతుపతి అనుకున్నాను, తమిళ సినిమాలో విజయ్ సేతుపతి అనుకున్నాను. సేమ్ అదేవిధంగా ఆ సినిమాకి జీవం పోశారు. అలాగే శర్మ గారు నిజంగా ఎక్కువ నిజంగా మ్యూజిక్ చాలా బాగా చేశారు. దాన్ని ఇప్పటిదాకా మన రిలీజ్ అయిన సినిమాల కంటే కూడా శర్మ గారు చాలా బాగా చేశారు. దానికి వారికి మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా అతను ఒక మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఒక పెద్ద సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం కాబట్టి వాళ్ళని అభినందిస్తున్నారు. అలాగే మన ప్రసాద్ రెడ్డి గారు పాపం చాలా కష్టపడి పరిగెత్తించారు డైరెక్టర్ గారు. పాపం పరిగెత్తరాక ఆయన అలాగే దీంట్లో కిషోర్ గారు కదా, ఆ కిషోర్ గారు వారు కూడా చక్కగా చేశారు. ఇక్కడే వారు కూడా చక్కగా చేశారు. అలాగే దీంట్లో డిఓపి బన్నీ నాగేంద్ర సినిమాకి ఆ జియో టైగర్ డెమోకి జియో పోసి, ఎందుకంటే ప్రతి షాట్ లో చూస్తానండి వాళ్ళు అడుగులు వేసేటప్పుడు ఇసుక కూడా పైకి వేస్తుంది. అంటే అంత న్యాచురల్ గా దాన్ని చూపించారంటే డిఓ బన్నీ నిజంగా గుడ్ పర్సన్. అంటే ఆ విధంగా రాదు సినిమా. అలాగే ఆ గద్ద చూపించడం కానీ, వీళ్ళందరినీ హత్య చేసినప్పుడు ఆ బ్లడ్ కూడా ఎగరటం కానీ పెట్టిన కూడా ఎక్కడ కూడా దేవుడు పని దాన్ని జీవం పోశారు. నేను క్లారిటీగా అప్పుడు చూడగలని చాలా చక్కగా చేసిన పని. ఇది మంచి గుడ్ జాబ్, బాగా చేశావు. అలాగే దీంట్లో డైరెక్టర్ గారు టిఎల్ శర్మ గారు, టీఎల్ రావు గారు. అంటే ఇప్పుడు మనం సినిమా చూస్తుంటే అది చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది. చూస్తుంటే స్టోరీకి వెళ్తుంటే మనకి బోర్డు కొట్టడం కానీ ఏమి ఎక్కడ కూడా ఓ సినిమాలో క్లారిటీ ఉంది. ఒక పెద్ద సినిమా చూసినట్టుగా మన జూనియర్ గారు దేవర ముప్పైన సినిమా, అటువంటి సినిమా గుర్తొచ్చే డైరెక్టర్ గారికి జీవం పోశారు. అంటే అది దేవుడు ఇచ్చిన వరమలు. దాన్ని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మన పామంజీ హరికృష్ణ గారు సాంగ్ చాలా క్లారిటీగా వచ్చింది. అంటే ఇలాంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే దేవుడు
అందరికీ అవకాశం ఉందండి, ఒకసారి ఇస్తాడు. ఆ ఒక్కసారి మనము సరైన రూట్లో రాకుండా, సరైన మన కష్టం చేయకుండా, సరైన సపోర్ట్ చేయకపోతే తిరిగి మళ్ళా ఇండస్ట్రీకి అవకాశం రాదు. ఎవరో సినిమాలో హీరో హీరోయిన్స్ అక్కడెక్కడ బాగా నుంచి వచ్చిన వాళ్ళు చూసిన కంటే మన అమ్మాయిలే హీరో హీరోయిన్స్, మన వాళ్ళే డైరెక్టర్లు, మన వాళ్ళే హీరోలు. ఎందుకు మనం సినిమాలో నటించారు? ఎక్కడెక్కడో చూసాకంటే మన వాళ్ళే సినిమాలు నటిస్తే మనకి ఎంత అవకాశమో మన అందరం కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఒక ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మనం కాపాడుకోవాలి, అంతేగాని ఆ ప్రొడ్యూసర్ని మనం ఇబ్బంది పెడితే ఇంకో ప్రొడ్యూసర్ రాదు. అదే శివలకి దిరాజుగా చెప్పాడుగా, ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు వచ్చారు కాదు, ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళని కాపాడుకునే సమయం ఇప్పుడు ఆదర్శం. ఆ వాకెందుకులే అని అంటే మళ్ళా అవకాశం కాదు, సినిమా అనేది జరగదు. ఇప్పుడు కరెక్ట్గా మంచి స్టేజ్లో ఉంది. ఆ సినిమాని మీరు ప్రోత్సహించి ప్రొడ్యూసర్లు కాపాడుకుంటే తప్పకుండా మనము సినిమా. ఇప్పుడు రవి గారు ఉన్నారు, గ్లోబల్ రవి గారు, వారు వైశాసులు ఓ సినిమా చేయటం తప్పు సినిమా. ఎంతోమంది కళాకారులకి బుచ్చులో పోయినప్పుడు ఒక 100 మంది అక్కడ ఉంటారు కదా కళాకారులు, 300 మంది దాన్ని చేయటం అంటే వారికి ప్రొడ్యూసర్ డాక్టర్ గారు ఉన్నారు. వారు ఉండబట్టి రవి గారు చెప్పబట్టే సినిమాలు జరుగుతుంది. అదే జాస్మిన్ ధనంజయ్ గారు ఫస్ట్ ఇండస్ట్రీకి ఫస్ట్ వాడే పునాది. వారు ఆ రోజు సినిమా స్టార్ట్ చేయబట్టే అది ఈరోజు అంచెలు కలుపుకొని ఈరోజు సినిమా రిలీజ్ అవుతున్నాయి, 20 సినిమా షూట్ జరుగుతున్నాయి. ఇంత విధంగా వస్తుందంటే కారణం ఏంటంటే ఈ అవకాశం వల్ల మీరు పోగొట్టుకోవద్దు. ఈ స్టూడియో మీకే, అది కాదు. దీనిలో కరెంటు బిల్లులు లేవు, మీరు ఏ టైంలో వాడుకోవచ్చు. కానీ ఇది కంటిన్యూ జరగాలి, ఆగకూడదు. అంటే ఇది కంటిన్యూ జరగదనుకోండి మళ్ళా ఇండస్ట్రీ వెనకెళ్ళిపోతుంది. స్టూడెంట్ మీరు వాడుకోవాలి, ఒక్క రూపాయి ఇక్కడ ఖర్చు లేదు. అవసరమైతే బోర్డు పంపిస్తారు. అంటే ఇంతటి అవకాశం మీకు రాదు. మరి ఎందుకు? కాబట్టి మీరు ఈ ఇండస్ట్రీని తప్పకుండా కాపాడుకోవాలి. ఇది నాకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది. నా వ్యాపారం కాదు, నాది వ్యాపారం. మీ అందరి కోసం ఒక పెద్దగా నిలబడి నేను సపోర్ట్ చేస్తాను. ఇది మీరు అందరూ కలిస్తే తప్పకుండా మన సక్సెస్. సినిమా తీసేటప్పుడు డబ్బు ఆశించవాలి. సినిమా సక్సెస్ పెడుగు డబ్బు కోసం మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. నాకు తప్పకుండా రోజు మద్రాసు బస్ స్టాండ్ వాస్తవం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి మద్రాసు బస్ స్టాండ్ రాబట్టే ఈరోజు హీరోయిన్ అని వారి డైరెక్టర్ పేరు ఇచ్చింది. అక్కడి నుంచి ఇండస్ట్రీ స్టార్ట్ అయింది రిలీజ్ అయింది. కాబట్టి అంటే ఈరోజు రేణుప్రియ ఒక గొప్ప హీరోయిన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ కూడా తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ తృప్తిగా ఎక్కడి నుంచి వెళ్ళాలి. బాగా చేశారా రెండు అని చెప్పి ఇంకో ప్రొడ్యూసర్ రావాలి. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడైనా కూడా ఆడికి మనం ఎంజాయ్ చేయాలి. దాంతో పాటు మా 20 కన్వీనర్స్టారు అభిజ్ఞానం తను కూడా ఇప్పుడు కూడా చాలా మా కన్వీనర్ గా ఎంతో కష్టపడతాడు. అతను ఒక అకాడమీ పెట్టాడు, 49 అవార్డ్స్ వచ్చినాయి. అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు వచ్చింది. అలాగే ఆ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కూడా మనకు వచ్చింది. కానీ అతను సర్వీస్ పోయాడు. అలాగే హాసిల్ అలిబాబు గారు, భాస్కర్ గారు, వీరందరూ కూడా ఈ ఇండస్ట్రీ బాగుండాలని లోప ఆశించకుండా నాతో దిగిన 20 years ఉందా 20 సంవత్సరాలు రిలీజ్ చేస్తారు. 20 సంవత్సరాలు కూడా ఏ కళాకారు బాగా అయిపోయినా, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా 2 నెలలు మెడిసిన్స్ ఇవ్వాలన్నా ఏదో కూడా వాళ్ళ దగ్గర చూస్తున్నారు. అంటే సర్వీస్ తను డెవలప్ అవుతున్నాడు, ప్లస్ సమాజానికి సేవ చేస్తున్నాడు. అంటే ఇలాంటి చేసిన వాళ్ళు కాదు. కాబట్టి మీరు అందరూ కూడా జనార్దన్ గారి అధ్యక్షుల తర్వాత NCA ఈరోజు నాకు బెంగళూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి, హైదరాబాద్ ఫోన్స్ వస్తున్నాయి, దానికి కార్డు ఇప్పించండి చెప్పని నేను ఆశ్చర్యపోయాను. NCA ఇంత పేరు వచ్చిందా, దాని కార్డు కోసం దాని అడ్వర్టైజ్ వచ్చిందా అన్నది నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి మీరందరూ కూడా ఒక చెట్టు కింద అంటే ఒక NCA కింద మీరందరూ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోండి. ఏమాత్రం కూడా తేడా వస్తే
మీ సంఘాలు కానివ్వండి, మొదటి నుంచి కూడా అంతే. మా దగ్గర కానీ వాళ్ళు అబద్ధం చెప్పినా, సరైన క్రమశిక్షణ లేకపోయినా, వాళ్ళు కత్తులు తీసుకొచ్చుకున్నా మేము దగ్గర రాని నీతిగా న్యాయంగా ఉంటేనే ఏ సంఘాన్ని మేము సపోర్ట్ చేస్తాం. మాకు అవసరం లేదు. వాళ్ళు సరైన దోషి లేకుండా వాళ్ళు తిట్టుకుంటా ఉన్నంటే మాత్రం ఏ సంఘాన్ని మేము సపోర్ట్ చేయము. కాబట్టి మీరు ఏదైనా కూడా ఒక ఐకమత్యంగా ఉండి సినిమా ఇండస్ట్రీ కాపాడుకోండి. మంచి అవకాశం. తిరిగి